నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆ దిశగానే ఆమె వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు కూడా. ఇప్పుడు కూడా షర్మిల టార్గెట్ వైసీపీనే కావడం విశేషం. అన్న పార్టీకి దెబ్బ కొట్టేందుకు ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల్లో ప్రతిపక్ష నేతగా ఆదరణ పొందేందుకు షర్మిల మార్క్ రాజకీయం చేస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ అధినేత జగన్ కి ఏమాత్రం స్పేస్ ఇవ్వకుండా తనే ప్రత్యామ్నాయం అనే సంకేతాలు ఇచ్చేలా షర్మిల రాజకీయం చేయాలనుకుంటున్నారు అనే వాదనలైతే కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. ఏఐసీసీ అగ్రనేతలు సైతం ఇదే విషయాన్ని షర్మిలకు చెప్పారని, దాంతో ఆమె వైసీపీకి పోటీగా కాంగ్రెస్ ను రేసులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న టాక్ నడిచింది. దానిని రుజువు చేస్తూ ప్రత్యేక హోదాపై జగన్ లేవనెత్తాల్సిన వాదనను షర్మిలే వినిపించారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తేవాలంటూ షర్మిల డిమాండ్ చేయడం వెనుక వ్యూహం ఉందన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. స్పెషల్ స్టేటస్ విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు ఎప్పుడో తన వైఖరి చెప్పేసింది. అయినా షర్మిల ఈ వాదనను మళ్లీ వినిపించడం వెనుక జగన్ ను లాక్ చేయాలన్న రాజకీయ వ్యూహం దాగి ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని 2019లో హామీ ఇచ్చిన జగన్ ఆ తర్వాత పెదవి విరిచింది లేదు. దాంతో సహజంగానే ఈ డిమాండ్ ను మళ్లీ లేవనెత్తడం వలన వైసీపీకి ఆదరణ పెరగకపోగా కొత్త తలనొప్పి అవుతుందనే జగన్ సైలెంట్ గానే ఉన్నారనేది ఓపెన్ సీక్రెట్. కానీ షర్మిల స్పెషల్ స్టేటస్ డిమాండ్ వెనుక జగన్ ని కౌంటర్ చేయడమే కాకుండా ప్రజల్లో ప్రతిపక్ష నేతగా ఆదరణ పొందాలనే వ్యూహం ఉందని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.